ఎన్ని మాటలన్నారు, ఎంత విషం చిమ్మారు, అసలు ప్రాజెక్టే కట్టలేదన్నారు. ఆ తర్వాత మాట మార్చి కట్టిన వెంటనే కూలిపోయిందన్నారు. అసలు ఎందుకు పనికిరాదన్నారు. ఒక్క ఎకరా కూడా పెంచలేదన్నారు. ఇవన్నీ గత 4 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రదాడులను ఎదుర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టు అనుభవాలు. కేసీఆర్ పై పగతో రేవంత్ సర్కారు చేసిన దాష్టికాలు. అయితే కేసీఆర్ పొలం బాటతో కుట్రల హస్తం పన్నాగాలు బెడ్సి కొట్టాయి. దిక్కులేని స్థితిలో కాళేశ్వర పంపుల బటన్ ఆన్ చేయక తప్పలేదు. గర్జిస్తూ ఎగిసి దుంకుతున్న కాళేశ్వర జలాలు కాంగ్రెస్ కుట్రలను భగ్నం చేశాయి. కేసీఆర్ ఘనతను తెలంగాణ ప్రజలకు మరోమారు చాటేందుకు బిరబిరా పరుగులు పెట్టాయి. కాళేశ్వరం తెలంగాణకు జలేశ్వరం. సాగునీటిని అందించడమే కాదు, భూగర్భ జలాలను పెంచే జలనాడి. ఎక్కడో పారుతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి నదికి కొత్త నడక నేర్పి తెలంగాణ పొలాలకు మళ్లించిన మహాప్రయత్నం. ప్రపంచమంతా కొనియాడిన ఇంజనీరింగ్ మార్వెల్. ఇంతటి జల సంజీవని కూడా ఇప్పుడు కాంగ్రెస్ కుట్ర రాజకీయాల్లో చెక్కి విలవిలలాడుతోంది. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే అదే సాకుగా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయిందన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను బద్నాం చేసేందుకు ఏకంగా రాష్ట్ర జల భాండాగారాన్నే ఎండబెట్టే కూలగొట్టే కుతంత్రాన్ని పన్నింది. లక్షలాది రైతుల ఆశల పంటలను ఎండబెట్టేందుకు సైతం తెగించింది. కాళేశ్వరం అసలు పనికే రాదు, ఈ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయమన్నారు. అసలు కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చిన దాఖలాలే లేవని అడ్డంగా బుకాయించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర నాయకులు కాంగ్రెస్ విషపూరిత పేపర్లు సోషల్ మీడియాలో దిక్కుమాలిన ప్రచారం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పై బురద జల్లుడు పన్నాగాలకు తెరలేపింది. అన్నదాతలను బలిపెట్టింది. చేతికందిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే రైతన్నలు విలవెలలాడారు. చివరి తడులకు సాగునీళ్లివ్వాలని విజ్ఞప్తులు చేశారు. అయినా తమ రాజకీయ వ్యూహంలో భాగంగా లేని కరువును తెచ్చిన రేవంత్ సర్కార్కు అన్నదాతల గోడు పట్టలేదు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే పోలీసులతో బెదిరించింది. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంట నష్టమైంది. వేలాది రైతులు అప్పో సొప్పో చేసి పెట్టిన పెట్టుబడి ఎండుగడ్డిలా మారి బూడిదైంది. పశువుల మేతగా మారింది. రైతుల గోస చూడలేక ఆరోగ్యం సహకరించకున్నా తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. కరువు రైతులకు భరోసానిచ్చేందుకు రైతు బాంధవుడే కదిలి వచ్చాడు. జనగామ, నల్గొండ, సూర్యాపేటలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులకు న్యాయం చేసేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు. కాంగ్రెస్ సర్కార్ నయవంచనను ఎండగట్టారు. కుట్రలను రైతులకు వివరించి చెప్పారు. అంతేకాదు కరీంనగర్ రైతుల కోసం గళమెత్తారు. కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టమని, రైతులకు న్యాయం చేసేదాకా తరుముతామని హెచ్చరించారు. చాలా మంది రైతులు నాతో చెప్పింది ఏమంటే, చాలా గ్రామాలలో నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి, మొదట ఇచ్చిండ్రు కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము. మొదలే ఇయ్యమని చెప్తే కనీసం వేయకుండా ఉండేవాళ్ళము. మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది. చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతా ఉన్నా, బాధ కలుగుతా ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 days, 110 daysలో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. మాకే సమాచారాన్ని బట్టి, అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు. 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం.
ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు లేవదీస్తాం, రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం. నేను చెప్తా ఉన్నా, ఊరుకోం. వీఆర్ నాట్ గోయింగ్ టు స్లీప్. ఎట్ ఎనీ కాస్ట్ వీ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. కేసీఆర్ పొలంబాటకు రైతు లోకం నుంచి వచ్చిన స్పందన చూసి రేవంత్ సర్కార్కు ముచ్చెమటలు పట్టాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహంపై రైతుల కన్నెర్రతో భస్మాసుర హస్తం పార్టీకి చెమటలు పట్టాయి. కరీంనగర్ అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ. అక్కడికి కేసీఆర్ వెళ్తే రైతుల కోసం పోరుబాట పడితే రాష్ట్రంలోని రైతులోకమంతా ఏకమవుతుంది. ఈ ఆలోచనే కుట్రల కాంగ్రెస్ కు వణుకు పుట్టించింది. అంతే, తెల్లారేసరికి గాయత్రి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోతలు షురువయ్యాయి. గాయత్రి పంప్ హౌజ్ నుంచి ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి నీటిని ఎత్తిపోసుడు షురువైంది. కాళేశ్వర గంగా ఎగిసిపడింది. మోటార్ బటన్ ఆన్ చేస్తే కాలంతో సంబంధం లేకుండా వందల టీఎంసీల నీరు దుంకుతుంది. ఇక్కడే కాంగ్రెస్ కుట్రలన్నీ బట్టబయలయ్యాయి. అంటే కేసీఆర్ చెప్పినట్టు నీటి లభ్యత ఉంది, వాటిని ఎత్తిపోసే అవకాశం కూడా ఉంది. అయినా సరే కావాలనే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయలేదు. కుట్ర పూరితంగానే రైతుల పంటలను ఎండబెట్టి వారి ప్రాణాలతో చెలగాట మాడారని తేలిపోయింది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గట్టిగా నిలదీస్తున్నారు. నిన్నటిదాకా లేవన్న నీళ్లు ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి? అసలు పనికే రాదని తప్పుడు ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లెలా దుంకుతున్నాయని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కుట్రలను ఎండగడుతూ పోస్టులు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు కుట్రలను రైతులంతా తూర్పారబడుతున్నారు. ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే, ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట. ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బద్నాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్లు ఇవ్వకుండా నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి 5 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కు వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజ్లో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్లో అక్కడ నీళ్లు ఇస్తా ఉన్నారు. నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్యూర్ అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ఎక్కడెక్కడైతే బాహుబలి మోటార్లు పెట్టి కేసీఆర్ గారు ఇన్ని రోజులు గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లిచ్చినారో ఇవాళ అవే నీళ్లను ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇస్తా ఉన్నారు. అదే పద్ధతుల్లో కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇక్కడ నాగార్జున సాగర్లో మరి బ్రహ్మాండంగా ఎన్నడూ ఇబ్బంది లేకుండా కావలసినంత నీళ్లు రైతాంగానికి టైల్ ఎండ్ దాకా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఇవాళ ఒక మంత్రి గారు అంటున్నాడు, వ్యవసాయ మంత్రి, ఇది కాలం తెచ్చిన కరువు అంటున్నాడు. అయ్యా మంత్రి గారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, చేతగాని నీ ప్రభుత్వం, చేతగాని కాంగ్రెస్ తెచ్చిన కరువు, 100% నీళ్లుండి ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం తెచ్చిన కరువు. నిన్నటిదాకా ఉన్న కరువంతా కాంగ్రెస్ సృష్టించిన పొలిటికల్ డ్రామానేనని మండిపడుతున్నారు. మొత్తంగా కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు నిగ్గు తేలాయి. ఓట్ల లబ్ధి కోసం అన్నదాతల గోసపుచ్చుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గం సభ్య సమాజం ముందు బట్టబయలైంది. కేసీఆర్ పై పగతో రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా చివరికి కేసీఆర్ కట్టిన కాళేశ్వరమే దిక్కైంది. రాష్ట్రం ధూప తీర్చాలన్నా, తెలంగాణ మడులను తడపాలన్నా కాళేశ్వర పంపులు గర్జించాల్సిందేనని సుస్పష్టమైంది. మరోమారు కాళేశ్వరం విజయ పతాక అంబరమంత ఎత్తున గర్వంగా రెపరెపలాడింది.